శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. శ్రీ శంకరులు రచించిన సౌందర్యలహరిలోని 56వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలను ఈరోజు అందరం కలిసి పఠిద్దాం. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితాః నిలీయంతే తోయే నియతమా అనిమేషాశ పరికాః ఇయం చ శ్రీర్బద్ధచ్ఛద పుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి దృశాద్రాఘీయస్యా తరదళిత నీలోత్పలరుచా దవీయాన్ సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి న చ తే హానిర్యతా వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః అరాళంతే పాళీయుగళం అగరాజన్యతనయే న కేశామాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధాన ధిషణాం స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్ అవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సజ్జితవతే సరస్వత్యా సూక్తిః అమృతలహరీ కౌశలహరీః పిబంత్యా శర్వాణి శ్రవణచుళుకాభ్యాం అవిరళం చమత్కారశ్లాఘా చలితశిరసః కుండలగణః ఝణత్కారైతారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఇక్కడితో సౌందర్యలహరిలోని 60 శ్లోకాలు పఠించాము. ఈ దేవీ స్తోత్రాన్ని నిత్యం పఠించేవారు విన్నవారు కూడా అమ్మ అనుగ్రహం చేత సర్వ బాధల నుండి విముక్తులై ధనధాన్యాలతో తులతూగుతారు. అన్ని శుభాలు వారికి చేకూరుతాయి. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.